హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా మనం చాలా వరకు ఫర్నిచర్ స్టోర్స్ కి వెళ్ళేటప్పుడు ఎలాంటి కాట్స్ బాగున్నాయి, మ్యాట్రిక్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, మన బెడ్రూమ్ కి ఎంత బాగా ఫిట్ గా ఉంది అండ్ అలానే కిడ్స్ దగ్గరికి వచ్చేసేటప్పటికి అక్కడ ఎలాంటి ఫర్నిచర్ పెడితే బాగుంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ ఏంటి అని అనుకుంటూ ఉంటాం. బట్ ఎక్కువగా స్పేస్ ఆక్యుపై లేకుండా చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ నేను మణికొండ దగ్గరికి అలా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా నా ఐలో మ్యాగ్లిక్ కిడ్స్ ఫర్నిచర్ అని చెప్పేసి ఒక షోరూమ్ కనిపించింది. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా కిడ్స్ కి సంబంధించి వాళ్ళ టాయ్స్ ఏదైతే చిన్నపిల్లలు చిన్నప్పుడు కార్ టాయ్స్ తో ఆడుకుంటూ ఉంటారు కదా, అండ్ అలానే బేబీస్ దగ్గరికి వచ్చేసేటప్పటికి బార్బీ డాల్ కానీ యాంగ్రీ బర్డ్స్ కానీ ఇలాంటివి బేబీస్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. అలాంటి కిడ్స్ ఫర్నిచర్ అయితే నేను ఈ రోజు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మరి ఇక్కడ హైదరాబాద్ లో ఇంకా వేరే బ్రాంచెస్ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. బట్ మణికొండలో అయితే మాత్రం ఇక్కడ కిడ్స్ కి సంబంధించిన ఫర్నిచర్, బెడ్స్, కాట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. సో అంటే కార్ తో కూడా బెడ్స్ తయారు చేయొచ్చు పిల్లలకి అని. బట్ నాతో పాటు ఫాలో అయిపోండి, లోపల ఎలా ఉండబోతోంది అండ్ ఫర్నిచర్ కిడ్స్ కి సంబంధించిన కాట్స్ ఎలా ఉంటుందో నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ నాతో పాటు వచ్చేసేయండి. అబ్బా చూసారా, అంటే ఇది ఒక పిల్లల ప్రపంచంలా కనిపిస్తోంది. అంటే వాళ్ళు ఆడుకోవడానికి కార్స్ కావాలనుకుంటారు. బట్ మమ్మీస్ ఏం చేశారంటే, మమ్మీ డాడీస్ ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికే కాదు పడుకోవడానికి కూడా మేము కార్ టాయ్స్ ఇస్తున్నామని చాలా చక్కగా చెప్పారు. బట్ నాకైతే చాలా చాలా నచ్చింది. కలర్ కాంబినేషన్స్ కానివ్వచ్చు అండ్ టాయ్స్ పిల్లలు ఆడుకునే విధంగా ఈ కార్డ్స్ కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ ఇక్కడ చూడండి, అంటే ఖచ్చితంగా 3 కిడ్స్ అయితే హ్యాపీగా పడుకోవచ్చు, అంత స్పేషియస్ ఉంది. అండ్ వీటికి వీల్స్ ఉంటాయా, లైట్స్ అయితే మాత్రం కార్ లైట్స్ అయితే వీల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవ్వండి, వీల్స్ కూడా చాలా బాగుంది. అండ్ స్పోర్ట్స్ కార్ అనుకుంటా ఇది కదా శ్రీకాంత్, ఇది స్పోర్ట్స్ కారేనా? నీ పిల్లలకి కూడా నువ్వు ఇలాంటిదే కొనాలి మరి. నాకైతే చాలా నచ్చింది. కానీ పిల్లలు ఎక్కువగా ఇప్పుడు ఏంటంటే BMW అడుగుతున్నారు, ఆడి అడుగుతున్నారు, బెంచ్ అడుగుతున్నారు. నేనైతే ఫస్ట్ BMW కార్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాను. ఇలా వచ్చేసేయండి. అంటే పిల్లలు ఏ కలర్స్ని ఎక్కువగా లైక్ చేస్తారు అండ్ ఎలా మోడల్స్ ఉంటే బాగుంటుందని. ఎస్, వాడికి ఇది ఒకటి ఇచ్చేస్తే చాలబ్బా. BMW కార్ నాన్న అని చెప్పి ఇది ఒక్కటి ఇచ్చేస్తే చాలా హ్యాపీగా వాడు ఆడుకుంటాడు, చదువుకుంటాడు, పడుకుంటాడు, అక్కడే తింటాడేమో. నాకైతే చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ కూడా. అండ్ నిజంగానే కిడ్స్ పిల్లలు ఎంత బాగా ఆడుకుంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసేటప్పటికి బేబీ పింక్ బార్బీ డాల్, అంటే గర్ల్స్ కి ఫీమేల్ కి చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళ ఫ్రాక్ కానీ వాళ్ళ స్టైల్ కానీ కలర్ కానీ స్టిక్కర్స్, బ్యాండ్స్ అన్ని కూడా నాకు మమ్మీ బార్బీ డాల్ కావాలి అంటారు కదా పిల్లలు అయితే, ఆడపిల్లలు. సో వాళ్ళకి మాత్రం ఇవ్వండి ఇలాంటి కాట్ అనమాట. చక్కగా బార్బీ డాల్ కనిపిస్తోంది అండ్ బటర్ఫ్లై కనిపిస్తోంది. అండ్ చక్కగా తను ఇది కూడా బేబీ పింక్ లోనే ఉంది చూడండి. బేసిక్గా అమ్మాయిలకి పింక్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను కూడా పింక్ వేసుకొచ్చాను. అండ్ ఇక్కడ బార్బీ డాల్ కూడా అండ్ మిక్కీ మౌస్ కూడా చాలా బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, నిజంగానే చిన్న పిల్లలు ఆడుకోవడానికి, సో ఇద్దరు ఉండడానికి ఈ జిరాఫీ షేప్లోని చాలా చక్కగా పైన ఒక బెడ్ కింద ఒక బెడ్ ఉంది. సో పైన ఎక్కడానికి స్టెప్స్ కూడా ఇంత బాగా ఇచ్చారు చిన్నపిల్లలకి. అండ్ ఎక్కువ లెంత్ కూడా కాదు. అండ్ ఇది కూడా కార్ షేప్లోనే సింగిల్ కాట్ అనమాట. సింగిల్ కాట్ ఉంది, డబుల్ కాట్ ఉంది. సో 3 కిడ్స్ పడుకోవడానికి స్పేస్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి, మంత్స్ బేబీ ఫోటోషూట్కి బాగుంటుంది, బేబీని పడుకోబెట్టచ్చు. సో ఇలాగా అంటే మనం బేసిక్గా ఇలా ఎప్పుడు ఉయ్యాల లూపుతూ ఉంటాం కదా, ఇందులో వాడిని చక్కగా బజ్జోబెట్టి మమ్మీ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఇవ్వండి ఇలా పుషింగ్ ఇస్తే ఇలా పుష్ చేస్తే చాలా అనమాట. హ్యాపీగా వాడు ఫుల్ స్లీప్లో వెళ్తాడు. అండ్ ఇది కూడా వుడ్ రిలేటెడే, ఎంత బాగుంది చూడండి. అంటే పైన కింద 2 కాట్స్ ఇచ్చారు. అక్కడ టాయ్స్ పెట్టుకోవచ్చు హ్యాపీగా పిల్లలు వెళ్ళడానికి. స్టెప్స్ చాలా 4 స్టెప్సే ఉన్నాయి ఇది కూడా. బట్ చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ కార్డ్స్, ఎక్కువగా పిల్లలు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఫర్నిచర్ని చాలా లైక్ చేస్తారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఎప్పుడు కూడా అంటే లైక్ ఈ మధ్య ఎక్కువ వీడియోస్లో వాళ్ళు పడుకోవడానికి, చేయడానికి, ఆడుకోవడానికి వీడియోస్ ఎక్కువగా వస్తున్నాయి యూట్యూబ్లో. అవి చూసి మమ్మీ నాకు ఈ టైప్ ఆఫ్ కాట్ కావాలి, చాలా చక్కగా ఇక్కడ ఉన్న ఫర్నిచర్ని హ్యాపీగా మీకు పిల్లలకి నచ్చిన దాన్ని హ్యాపీలీ పిక్ చేసుకొని వెళ్ళొచ్చు. సో అంత స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది. స్పేషియస్ కూడా మనకి ఏంటంటే ఎక్కువగా ఆక్యుపైడ్ లేకుండా చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి కనిపించే టాయ్స్ లాంటి కాట్స్ అనమాట. సో మీకు ఎవరు కావాలన్నా కూడా ఈ కాట్స్ని డైరెక్ట్గా మీరు షోరూమ్కి వచ్చి విజిట్ చేయొచ్చు, మీకు నచ్చిన వాటిని పిక్ చేసుకోవచ్చు. సో మేము ఆల్రెడీ కింద స్క్రోల్ ఇస్తున్నాం కాంటాక్ట్ నెంబర్, ఆ కాంటాక్ట్కి కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. ఏంటి మంజుష చాలా చిన్న టేబుల్ మీద కూర్చుంది అనుకుంటున్నారా? బట్ ఇక్కడ చూసారా ఫర్నిచర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. నా హైట్కి ఇంత చిన్న చైర్ కూడా ఆగుతుంది అంటే ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఫర్నిచర్ అని అర్థం చేసుకోవాలి ఇప్పుడే మీరు. అండ్ ఇదేంటంటే ప్లే స్కూల్ ఫర్నిచర్ అనమాట. ప్లే స్కూల్లో కూడా ఇలాంటి చక్కగా 4 కిడ్స్ కూర్చునే టేబుల్
మల్టిపర్పల్ అంటే లైక్ ఫుడ్ తినడానికి యూస్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవడానికి చేయొచ్చు, అండ్ స్టడీ వర్క్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇది మల్టీపర్పస్ అనమాట. బట్ చాలా చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. ఎంత చిన్న చైర్స్ ఉన్నాయి చూడండి. సీరియస్లీ నాకైతే చాలా చాలా బాగా వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది. అండ్ మళ్ళీ నాకు ఒక్కసారిగా నేను మా స్కూల్కి డేస్ని గుర్తు వచ్చే విధంగా అనిపించింది. అండ్ ఇక్కడ పిల్లలు చూడండి, వాళ్ళు కూర్చొని స్టడీ చేసుకోవడానికి చాలా చాలా బాగుంది. అండ్ ఇలా కూర్చొని అక్కడే చదువుకోవచ్చు. అండ్ వన్ థింగ్ ఏంటంటే స్పేస్ కూడా ఆక్యుపైడ్ లేకుండా చాలా స్లిమ్గా చాలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే లైక్ అంత స్పేషియస్ ఎక్కువ ఆక్యుపై చేయట్లేదు. అండ్ ఇది ఏంటంటే సింగిల్ స్టడీ టేబుల్ చిన్నపిల్లలకి. పట్టుకోండి, ఇది చూడండి, హ్యాపీగా ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ఇదేంటంటే ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు. అండ్ ఇక్కడికి సంబంధించిన బుక్స్ కానీ పెన్స్ కానీ అన్నీ కూడా ఈ కబోర్డ్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూర్చున్న టేబుల్ కూడా అది లోపలికి వెళ్ళిపోతుంది, చాలా చిన్న స్మాల్ స్పేషియస్ని ఆక్యుపై చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక టేబుల్ కూడా ఉంది, ఇది డబల్ టేబుల్. బట్ ఇక్కడ కూడా చూడండి స్పేషియస్, హ్యాపీగా దీని మీద కూర్చోవచ్చు. అండ్ ఫర్నిచర్ ఏది కావాలన్నా కూడా దీని లోపల స్టోర్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇలా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా అన్నీ ఇచ్చారు, మనం చిన్న సిస్టమ్ అయినా పెట్టుకోవచ్చు పిల్లలకి. అండ్ అక్కడ కూడా స్పేషియస్ చాలా ఎక్కువగా ఉంది, లోపల బాక్సెస్ కానివ్వచ్చు. అండ్ పెన్సిల్స్, పెన్స్, బుక్స్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. దీని మళ్ళీ ఏంటంటే లోపలికి స్పేస్ ఆక్యుపై లేకుండా లోపలికి పంపించేసేయచ్చు. బట్ నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ బేబీ ఉయ్యాల చూసేటప్పటికి చాలా చిన్న కిడ్స్ బేబీ ఉయ్యాలన్నమాట. అండ్ ఇదేంటి అంటే ఇక్కడ వరకు కాట్ వేసుకొని ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ తీయాలన్నా కూడా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. హాయ్ సార్. హాయ్ మేడం. కానీ చాలా చాలా బాగుంది. అంటే లైక్ పిల్లల కోసం ఈ విధంగా రెడీ చేయడం కానీ, అండ్ పిల్లల కోసం చిన్న పిల్లల కోసం స్టడీ టేబుల్ కానీ, చిన్న ఉయ్యాలలు కానీ, అండ్ అది నిజంగానే ఫోటోషూట్స్కి వాటికి చాలా బాగుంటుంది. పేరెంట్స్ ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. బట్ అంటే ఈ చిన్నపిల్లల కోసం ఈ విధంగా బెడ్స్ రెడీ చేయాలి, ఈ విధంగా మంచాల కాట్స్ రెడీ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది మీకు? మేడం నేను బేసిక్గా ఫైన్ ఆర్ట్స్ అనమాట, బిఎఫ్ఏ చేసి కొన్ని రోజులు స్కూల్లో టీచర్గా అంటే పిల్లలకు డ్రాయింగ్ టీచర్గా అట్లా చేసి ఆ తర్వాత స్కూల్లో ఇంటీరియర్ వాల్ డిజైనింగ్ చేస్తున్నాడు. అప్పుడు ఒక థాట్ వచ్చేసింది అనమాట నాకు, అంటే పిల్లలకు స్కూల్ ఫర్నిచర్ డిజైన్గా చేస్తే ఎలా ఉంటుంది అనేది అనుకొని కొన్ని స్కూల్ ఫర్నిచర్ కూడా తయారు చేశాం. అంటే డిజైన్ మిక్కీ మౌజ్ షేప్లో, బార్బీ, తర్వాత హనుమాన్, ఇట్లా కొన్ని పిక్చర్స్ అన్నీ తయారు చేసామండి పిల్లల గురించి. ఆ తర్వాత ఆ తరుణం లోపల మళ్ళీ నాకు పిల్లలకు బెడ్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ప్రకారం బెడ్స్ తయారు చేస్తే ఎలా ఉంటుందని మనసులో వచ్చేసి బెడ్స్ తయారు చేయడం మొదలుపెట్టాము. అంటే ఆ థాట్ ఇలా ఉపయోగపడింది, ఇలా ఉపయోగపడింది. అప్పుడు చాలా బాగున్నాయి సార్. అంటే లైక్ పిల్లల కోసం వాళ్ళకి నచ్చిన కార్స్, బొమ్మల్ని బెడ్స్గా ఇచ్చేయడం చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను బేసికల్గా ఆర్టిస్ట్నే కాబట్టి ఇన్నోవేటివ్గా క్రియేట్ చేయగలుగుతున్నాను. అంటే వాటిని అంటే మనకు మ్యాక్సిమం హైదరాబాద్లో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో కానీ దాదాపు చాలా తక్కువ. మన హైదరాబాద్లో ఫస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ అనుకుంటున్నాను. చాలా బాగుంది సార్. అంటే ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీదే ఉంటుంది? ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేడం. ఓకే. అంటే మీ డిజైన్స్ తో పాటు ఇఫ్ ఇన్ కేస్ పేరెంట్స్కి ఎవరికైనా కస్టమైజ్ చేసి ఇస్తాం. వాళ్ళు ఏదైనా పిక్చర్ తీసుకొచ్చి మాకు ఈ షేప్లో కావాలన్నా కానీ మేము కస్టమైజ్ చేసి ఇస్తాం. కార్డ్స్ కానీ, బంక్ బెడ్స్ కానీ, స్టడీ టేబుల్స్ కానీ, వాళ్ళు ఏ షేప్ అంటే అది మేము తయారు చేసి. అండ్ ప్రైస్ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో పెట్టారు. అండ్ వీటికి ఏమైనా బ్యాటరీ ఉంటుందా సార్? ఆ లైట్స్కి ఏమైనా అంటే లైట్స్ కలర్స్ వస్తూ చేంజ్ అవుతూ ఉంది? అవునవును, ఎల్ఈడి లైట్స్ మేడం, ఎల్ఈడి లైట్స్. కానీ ఫైనల్లీ చాలా చాలా బాగుంది సార్. అంటే లైక్ మీరు ఎప్పుడు అంటే ఇది సింగిల్ కిట్ దగ్గర నుంచి ఎన్ని 3 కిట్స్ వరకు పడుకునే స్పేషియస్? 3 కిట్స్ వరకు పడుకోవచ్చు. 3x6 సైజు నుంచి 6x6 సైజ్ వరకు. సార్ 6x6 పిల్లలు? 6x6 అంత పెద్ద బెడ్ ఎందుకు సార్? అంటే ఒక్కొక్కరు పేరెంట్స్ అడుగుతారు, 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, మాకు కంఫర్టబుల్గా ఉండాలి అంటే వాళ్ళకు 6x6 అదే షేప్లో కావాలంటారు వాళ్ళు. అంటే ఇంతకు ముందు కూడా ప్రీవియస్ కూడా మీకు ఈ స్టోర్ ఉంది కదా, సో ఎక్కువగా పిల్లలు ఏది ఎక్కువగా లైక్ చేసి తీసుకెళ్లేవాళ్ళు? ఎక్కువగా మీ దగ్గర సేల్ ఏం జరిగేది? ఎక్కువగా కార్ షేప్. ఎక్కువగా కార్. ఏ కార్ అడుగుతున్నారు సార్ ఎక్కువగా పిల్లలు? ఫెరారీ. ఓ ఫెరారీ, BMW ఇట్లా అడుగుతా ఉంటారు. అంటే వాడు చాలా ఇంకా హ్యాపీగా, ఓ నా దగ్గర ఫెరారీ ఉంది, నా దగ్గర BMW ఉంది అన్న థాట్లో పడుకుంటాడు.
సార్ ఎక్కువగా బాయ్స్ ఎక్కువ పిల్లలు చిన్న పిల్లలు అబ్బాయిల్లో ఎక్కువగా లైక్ చేసే వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలు ఎక్కువగా తీసుకెళ్ళే అబ్బాయిలు ఎక్కువ అబ్బాయిలే. అమ్మాయిలు చూసారా ఎంత మంచి వాళ్ళు, మాకు ఎలా ఉన్నా పర్లేదు, జస్ట్ పడుకోవడానికి చిన్న స్పేస్ ఉంటే చాలు. మా పిల్లలు వచ్చిందంటే ఇక్కడికి వచ్చిందంటే ఆ స్టోర్కి వచ్చేసిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు వదిలేదే ఉండదు. చాలా చాలా బాగుంది, అంటే లైక్ డిజైన్ కానివ్వచ్చు అండ్ కలర్ కాంబినేషన్స్. బేసిక్గా పిల్లలకి వాళ్ళకి కొన్ని డార్క్ కలర్స్ నచ్చుతుంది, కొన్ని లైట్ కలర్స్, కొన్ని మిక్సింగ్ కలర్స్. ఎక్కువగా బాయ్స్ లైక్ చేసేది బ్లూ. సో ఆ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది మీ దగ్గర. బ్లూ, రెడ్, ఫెరారీ అంటే రెడ్ కలర్ లైక్ చేస్తారు. సీరియస్లీ చాలా బాగుంది సార్. సో ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలన్నా అండ్ మంచి రీజనబుల్ ప్రైస్లోనే మీరు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్ రన్ అవ్వాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్లీ కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ మురళి గారు, ఏసీపీ మురళి సార్. ఓన్లీ మధుసూదన్, షూటింగ్ లేదు, ఓన్లీ మధుగా వచ్చారు. ఎలా ఉంది సార్ ఫస్ట్, అంటే లైక్ ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? స్టార్టింగ్ కొంచెం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినట్టున్నారు, అయినా చూసారు. సో మనకి రేటింగ్ పరంగా ఏది తేడా రాలేదు, లక్కీలీ. స్టోరీ వైజ్ కూడా బాగుంది కాబట్టి నౌ ఇట్ ఈస్ గుడ్. సో మరి ఇలా వెల్కమ్ ఫర్నిచర్కి ఎలా వచ్చారు ఓపెనింగ్కి, లాంచింగ్కి? సో మీ మాటలు కిడ్స్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? బేసిక్గా బాయ్స్కి చాలా ఇష్టం. మణికొండలో కొత్తగా ఓపెన్ చేశారు రాజేష్ గారు మ్యాగ్లిక్ ఫర్నిచర్ అని. ఇట్స్ బ్యూటిఫుల్, ఓన్లీ కిడ్స్ కోసమే పెట్టారు. ఇట్స్ నైస్. బేసికలీ ఫర్నిచర్ షాప్ అంటే అన్ని రకాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఇది ఓన్లీ దే హ్యావ్ కస్టమైజ్డ్ ఇట్ ఫర్ కిడ్స్ అనుకుంటా. సో చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఉన్న జనాలందరికీ మై రిక్వెస్ట్, ఒకసారి వచ్చి చూడండి, మీ కిడ్స్కి నచ్చితే కొనండి. సార్ మీకు ఇందులో బాగా నచ్చిన కాట్ ఏంటి? నచ్చిన కోట డోరేమాన్ బాగుంది. ఓకే. అండ్ ఈ జిరాఫ్ది కూడా బాగానే ఉంది. సార్ ఇది మీకు సెట్ సరిపోదు సార్, కిడ్స్ కి అది ఓకే. సో మీరు ఇంకా BMW ఆ టైప్ అలా ఏమైనా చెప్తారని అనుకున్నాను, బట్ BMW లో నేను ఇంకా అప్గ్రేడేషన్ కోరుకుంటున్నాను. అది మూవబుల్ ఉంటే ఇంకా బాగుంటది. నెక్స్ట్ అది చేస్తారేమో. నెక్స్ట్ అది చెప్పేద్దాం రాజేష్ గారికి, నెక్స్ట్ టైం సార్ వచ్చేటప్పటికి అది కొంచెం మూవ్ ఉంది. నెక్స్ట్ లైక్ రియల్ వీల్స్. అది మీ గురించా సార్, కిడ్స్ గురించా? నేనే వాడుతున్నా అయితే. సూపర్. సో మీ ఫేవరెట్ కార్ ఏంటి? ఆస్టన్ మార్టిన్. చెప్పండి సార్ ఫేవరెట్ కార్. ఆస్టన్ మార్టిన్. ఓకే. సో మరి ఒక్కసారి కృష్ణ ముకుంద మురారి ఫ్యాన్స్ అందరి కోసం ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు మీ సీరియల్ గురించి? ఇలాగే ఆదరించండి, చూడండి. మీ ఆశీర్వాదాలు ఎప్పుడో మాకు కావాలి. థ్యాంక్ యూ మధు సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.